ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతిస్తున్నాము నాయనా. ఇప్పటి వరకు మమ్మల్ని చదువులట్లో నుంచి మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలు పాటలు ఎందును, వాక్యం చదువుతూ ఎందును, మొదటి మెసేజ్ ఎప్పుడు ఎందును తోడుగుని నిర్మించిన విధానం బట్టి నీ కోటాను కోట్లు వందనాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మక పరిపూర్ణ సహాయం నాకు అందించమని అర్థిస్తూ పెంచిన పిల్లలకు నేను చక్కగా అర్థమయ్యేటట్లుగా సహాయం దయచేయమని, చెప్పినట్టు నాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేయమని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క పిల్లలు నేను ఆరాధనలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ నేను మీరే తోడుకున్నటువంటి సహాయం దయచేయమని, అలాగే సమస్త మహిమ గత ప్రభావం మీరే పొందుకొని బ్రతిమలాడుకుంటూ సదాకాలం తోడుకు నడిపించమని మరి ఒకసారి ప్రార్థన చేస్తే ఉన్న పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగా నామమున అడిగి వేడుకొచ్చున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం కొంచెం మనందరికీ తెలిసిన విషయమే, కొంత విభిన్నంగా ఉంటుందండి పాఠం. కొన్ని సంఘాల వాళ్ళు కొంచెం నొచ్చుకునేటట్టుగా కూడా ఉంటుంది. కానీ ఒకవేళ యూట్యూబ్ ద్వారా ఎవరైనా చూస్తే కనుక ఆలోచించాలండి. మనం ఏది కూడా గుడ్డిగా వెళ్ళిపోకూడదు. కానీ లేఖనాలు ఏం చెబుతున్నాయో లేఖనాలకు ప్రకారంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. లేకపోతే ఎక్కడికి వెళ్తామంటే మనం ఆరాధించుకోవాలి. కాబట్టి ఈరోజు టైటిల్ ఏంటంటే క్రైస్తవులు ఏలలతోనూ అలాగే డ్యాన్సులతోనూ దేవుణ్ణి ఆరాధించవచ్చా? క్రైస్తవులు ఏలలతోనూ డ్యాన్స్తోనూ ఆరాధించవచ్చా? చాలామంది ఈ క్వశ్చన్ వేస్తే ఒకదానికి మాత్రం ఆన్సర్ ఇస్తారండి. దావీదు గారు డ్యాన్స్ వేశారు కదా దేవుని సన్నిధిలో, మేము వేస్తే తప్పేంటి ఆయనే వేశాడు. దావీదు గారు మరి నా ఇష్టానుసారుడైన మనుషుడని చెప్తున్నాడు కదా దేవుడు, మరి ఆయనే డ్యాన్స్ వేశాడు కదా, మరి మేము వేస్తే తప్పేంటి అని క్వశ్చన్ వేస్తున్నారండి. ఆ క్వశ్చన్ వేసేది ఎవరో చిన్న వాళ్ళు కూడా కాదండి, పెద్ద పెద్ద సేవకులే ఈ మాట మాట్లాడుతున్నారు. డ్యాన్స్ వేస్తే తప్పేంటని. డ్యాన్స్ అంటే ఎట్లాగైపోయిందంటే అసలు ఇప్పుడు పబ్బులు క్లబ్బులు ఉన్నాయి కదా, అక్కడ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో యేసుక్రీస్తు వారి పేరట సభలు పెట్టి అక్కడ కూడా లైటింగ్స్ పెట్టి డ్యాన్స్ చేయటం, స్టెప్పులు వేయటం, సినిమాలాగా ఏదో పిచ్చిగంతలు వేయటం, ఇట్లాంటివి చేస్తున్నారండి. అది బైబిల్ సమర్థిస్తుందా లేదా? అసలు బైబిల్ ఏం చెబుతుంది? మరి ఆ రోజున దావీదు గారు ఎందుకు డ్యాన్స్ చేశారు? మరి మాట్లాడితే అక్కడికి తీసుకెళ్ళి చాలామంది దావీది వల్లనే నాట్యమాడేదా అని అంటారు. మరి దావీదు గారు వేసిన నాట్యం ఎలాంటిది? అసలు ఆయన ఎందుకు వేశాడు? వాళ్ళు యూదులు మరి వేసేవాళ్ళు కదా, యూదులు ఆయన ఒక్కడే కదండి, యూదులందరూ కూడా వేసేవాళ్ళు. చాలామందికి ఈ విషయం తెలియదు. యూదులు చాలామంది వేసేవాళ్ళు, డ్యాన్స్ వేసుకుంటే ఆరాధన చేసేవాళ్ళు పాత నిబంధనలో. అది మనకి అప్లై అవుతుందా లేదా? ఇప్పుడు బైబిల్లో ఎన్ని 2 నిబంధనలు ఉన్నాయండి. ఎన్ని నిబంధనలు ఉన్నాయండి బైబిల్లో? చెప్పగలుగుతారు పేర్లు? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఫస్ట్ దేవుడు పాత నిబంధన ఇచ్చాడు, తర్వాత క్రొత్త నిబంధన. ఇప్పుడు క్రైస్తవులకు మనకి ఏ నిబంధన అప్లై అవుతుందండి? మరి దావీదు గారు పాత నిబంధనలో ఉండాలా, క్రొత్త నిబంధనలో కాలం నాటికి చెందినవాడు ఆయన అంటే పాత నిబంధనకు చెందినవాడు. దాని గురించి ఈ పాఠం అయిపోయే లోపల ఏలలతోనూ డ్యాన్సులతోనూ దేవుణ్ణి ఆరాధించవచ్చా, అసలు ఆరాధించకూడదు అనే విషయాన్ని ఫుల్ క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు వరకు మనం ఏదో టూకీగా మాట్లాడుకున్నాం, కానీ అసలు వాళ్ళు ఎందుకు చేశారు, మరి వాళ్ళు చేసినప్పుడు, మరి దావీదు గారు కానీ మరి మిగతా వాళ్ళు చేసినప్పుడు కానీ దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు, ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, అది కూడా తెలుసుకోవాలి. మనం ఏదో రఫ్గా చేయకూడదు అంటే సరిపోతుంది, దానికి ఆన్సర్ కూడా రావాలి, ఆలోచించాలి. లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తేనే మనకి ఈ యొక్క టాపిక్ అనేది చక్కగా అర్థమవుతుందండి. ఇంకో విషయం ఏంటంటే మేము ఎంతో భక్తితో డ్యాన్స్ చేసుకుంటా, ఏళ్ళు వేసుకుంటా ఆరాధిస్తున్నాం అంటున్నారండి. భక్తి అనేది ఏళ్ళు వేసుకుంటా, డ్యాన్స్ వేసుకుంటా ఇప్పుడున్న వాళ్ళని అడిగితే ఈ సమాధానం చెబుతుంటే నా మనసు భక్తి పారవశ్యంలోకి మునిగిపోతుందని చెబుతున్నారండి. భక్తి పారవశ్యంలోకి మునిగిపోవటానికి, ఏళ్ళు వేయటానికి, డ్యాన్స్ వేయటానికి సంబంధం లేదండి. సంతోషం అనేది దేనికి సంబంధించిందండి? మనస్సుకు సంబంధించిందండి, శరీరానికి సంబంధించింది కాదు. సంతోషం అనేది మనకి ఏదైనా ఒక మంచి విషయం జరిగింది అనుకోండి, మనసు బాధపడతా ఉంటుంది. చెడు విషయమైనా అంతే, ఎక్కడ బాధ ఉంటుంది? మనసులో ఉంటుంది.
అది మంచి విషయం జరిగిందంటే ఆనందం కూడా మనసులోంచే వస్తుందండి. కానీ మరి ఈ రోజున చాలామంది పెద్ద పెద్ద సేవకులైన వాళ్ళే పేర్లు అయితే నేను చెప్పను, కానీ పెద్ద పెద్ద సేవకులే తప్పు చేస్తున్నారండి. స్టేజ్ల మీద డ్యాన్సులు వేస్తున్నారు. వాళ్ళు వేసింది కాకుండా మళ్ళీ యూత్ని, కుర్రోళ్ళను కూడా చెడగొడుతున్నారండి. మీరు కూడా డ్యాన్సులు వేయండి అని కచ్చిపి ఒక ఆయన పెట్టుకుని మొత్తం తిరుగుకుంటుంది, స్టేజ్ మొత్తం డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. దానివల్ల దేవునికి మహిమ వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా? సినిమా యాక్టర్ల కన్నా ఎక్కువ వేస్తారండి వీళ్ళు. దుమ్ము రేగిపోతుంది అనమాట. ఆ స్టేజ్ మొత్తం కూడా డ్యాన్సులు వేస్తుంటే సినిమా యాక్టర్లను అక్కడ ఎక్కడైనా లొకేషన్లో వేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఆ స్టేజ్ మీద వేస్తుంటే వీళ్ళని చూసి పక్కన కుర్రోళ్ళు ఎగరటం, ఇదంతా దేవుడికి మహిమకరంగా ఉందా, అవమానకరంగా ఉందా, అసలు బైబిల్ ఏం చెబుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం పూర్తిగా నేర్చుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:32-33 వచ్చిన ఒక్కసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:32-33 వచనాల్లో కొంత క్లారిటీ అక్కడ మనకు దొరుకుతుంది చూడండి. 1 కొరింథీ 14:32-33. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. అంటే ఎవరైతే వాక్యం చెబుతూ ఉంటారో వాళ్ళ యొక్క స్వాధీనంలో ఉండాలండి. వాక్యం చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ స్వాధీనంలో లేకుండా స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారు అనుకోండి, అవమానకరంగా ఉంటుందండి. ప్రవక్తలు అంటే సైలెంట్గా ఉండాలని చెబుతున్నాడు దేవుడు ఒక మాటలు చెప్పాలి. అలాగే పరిశుద్ధులు సంఘములన్నిట్లోనూ దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. అల్లరి చేయొద్దు. ఎక్కడైతే ఆరాధన చేస్తారో అక్కడ అల్లరి అనేది చేయొద్దు అన్నాడు దేవుడు. సరే, ఓకే అండి. ఇక్కడ మనకి కొంత క్లూ ఇస్తున్నాడండి. ఈ క్రొత్త నిబంధన వచ్చే వరకు ఎలా ఆరాధన చేయమన్నాడు ఆయన. మీరు అల్లరి చేయొద్దు, గోల చేయొద్దు. కొంతమంది కొన్ని చర్చిల్లో, మీకు మనందరికీ అనుభవమే, నేను అంతకుముందు వెళ్ళిన చర్చిల్లో కొన్ని చర్చిలకి వెళ్ళారండి. పాటలు పాడుతుంటే లేడీస్ ఒక పక్కన జెంట్స్ ఒక పక్క కూర్చుంటారు కదా, ఎగురుకుంటూ వచ్చి ఆ పాట పాడుతూ ఉంటారు. పాస్టర్ గారు ఎగురుకుంటూ వచ్చి మగవాళ్ళు కలిసిపోతూ ఉండేవాళ్ళు లేడీస్. ఒక్కొక్కరికైతే బట్టలు ఊడిపోయేది కూడా తెలియదండి. ఆ రకంగా నేను చూశాను, కళ్ళారా చూశాను కాబట్టి నేను చెబుతున్నానండి. అట్లాగా అక్కడి నుంచి ఇటు ఎగురుకుంటూ రావాల్సినంత అవసరం ఉందండి. ఎక్కడన్నా పాస్టర్ గారు ఎగురుకుంటూ కింద పడాల్సిన సందర్భాలు అక్కడ చూశారండి. మరి ఆయనకి లేని పరిశుద్ధాత్మకి ఎక్కడి నుంచి వస్తుంది? అదేమంటే పరిశుద్ధాత్మ మమ్మల్ని బలపరిచాడు అని చెబుతూ ఉంటారు. అది అల్లరి చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు కాదండి, అది అపవాది యొక్క క్రియలు. అటు ఎగురుకుంటా వచ్చి కింద పడటం కానీ, అరవటం కానీ, కొంతమంది భాషలో కూడా మాట్లాడుతుంటారు, అరుస్తూ ఉంటారు. పక్కన అంతమంది ఇక్కడ కూడా భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేవండి, ఇప్పుడు రావు, ఆగిపోయింది. ఒకప్పుడు వచ్చినాయి కానీ ఇప్పుడు లేవు, ఆపేసానని చెప్పాడు దేవుడు. అయ్యి ఈ భాష కదా, అది దెయ్యం బట్టి అపవాది కాడు జిమ్మికలు చెప్పేస్తాడు. అదే లేవు భాషలు అనేది ఇప్పుడు లేవండి, ఆఫ్ చేసేసాడు. మొదటి శతాబ్దంలోనే ఆఫ్ చేసాడు భాషలు. అది కూడా అబద్ధమే. ఎప్పుడైనా పాస్టర్ గారు దెయ్యం పట్టిన సందర్భాలు మీరు ఎక్కడ చూసారండి? ఎక్కడైనా పాస్టర్ గారు దెయ్యం బట్టి నాకు దెయ్యం పట్టింది ఎగురుతా, ఎక్కడ చిబ్బరి చుట్టేసుకొని ఎగరడం. మరి ఏళ్ళకి ఎందుకు పడుతుంది దెయ్యం? అసలు ఆయన ఒక్కడికి పడితే సరిపోతుంది, వీళ్ళందరూ కూడా చెదిరిపోతారుగా. దెయ్యం పడితే ఆ పాస్టర్ గారికి పడాలి, ఎందుకంటే ఒకరికి దెయ్యం పట్టిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెదిరిపోయి ఎటో కూడా ఉరుకుతారు కదా. మరి ఏళ్ళకి ఎందుకు పడుతుందంటే వీళ్ళు బలహీన మనస్సాక్షి ఉండి వీళ్ళు సైకలాజికల్గా దెబ్బతిని ఉన్నారు కాబట్టి వాళ్ళకి అట్లాగా వస్తుంది. కానీ అది దెయ్యాలు అనేది తీసుకొచ్చి అట్లా చేస్తూ ఉంటారు. అన్నీ కూడా ఒట్టిదేనండి, అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. అది ఎట్లా నమ్మాల్సిన అవసరం లేదండి. బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. బైబిల్ దగ్గరికి రాగా అయ్యగారు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు. కాదండి, అయ్యగారు ఏం చెప్తే అది కరెక్ట్ కాదు, బైబిల్ ఏది రాస్తే అది కరెక్ట్. ఇది మనం పరిశీలించాలన్నమాట. అయ్యగారు ఏంటంటే ఏదో ఆయనకి 4 ముక్కలు నేర్చుకొని చెప్తా ఉంటాడు, వెళ్ళిపోతా ఉంటాడు. అలా కాదండి, నేనైనా చెప్పింది మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. అలాగ ఉన్నదో లేదో బైబిల్లో మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరు చెప్పినా సరే మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్లో అలా ఉందా లేదా, అసలు ఏం చెబుతున్నాడు దేవుడు అంటే మనం పరిశీలిస్తే మనకి చాలా వరకు అర్థమవుతుందండి. ఇట్లాగా అల్లరి మాత్రం చెయ్యొద్దు. దేవుడు అల్లరికి కర్త కాడు.
స్టేజ్ల మీద చేసేది అల్లరి అంటారా, భక్తి అంటారండి? భక్తి అంటే ఎక్కడ డ్యాన్స్లు వేయటమా? మీకు కొన్ని వీడియోలు చూపిస్తే బాగుండేదేమో, కానీ చూస్తే క్లబ్బుల్లో పబ్బుల్లో సినిమా యాక్టర్ల కన్నా కూడా వీళ్ళు ఎక్కువ వేస్తున్నారండి డ్యాన్సులు. వాళ్ళు ఇంకొక ఆమె ఏసయ్యే నా ప్రియుడు అనుకుంటే రకరకాలుగా డ్యాన్సులు వేయటం, ఇలాగ పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి పాటలు పాడటం, ఇలాంటి పిచ్చి వెర్రి చేష్టలు చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుందండి, తర్వాత మాట్లాడదాం. ఇట్లాగా ఏంటంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారండి. ఆరాధన అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందో అలా చేయాలండి మనం. ఆరాధన అనేది బైబిల్ చెప్పినట్టుగానే మనం చేయాలి, కానీ మనకిష్టం వచ్చినట్టుగా చేయకూడదు. గందరగోళం చేస్తారండి కొన్ని ఆరాధనలు స్టేజ్ల మీద. ఇప్పుడు సెమినార్లు అని పెడుతున్నారు చూసారు, సెమినార్లు అయితే మరీ చేస్తారా అండి. అక్కడ మరీ సెమినార్లు అని 3 రోజులు ప్రార్థన అని, 5 రోజులు ప్రార్థన అని రాష్ట్రం మొత్తం పాంప్లెట్లు వేసి అక్కడ పిలిపించి అక్కడ డ్యాన్సులు వేపిస్తున్నారు. డ్యాన్సులు వేపించి అక్కడ తీసుకొచ్చి డ్యాన్సులు వేపియాలండి. దేవుని వాక్యం చెప్పాలండి. వాక్యం చెప్తేనే మనిషి మారతాడు. డ్యాన్సుల వల్ల ఎక్కడ కూడా మనిషి మార్పు అనేది రాదు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన విశ్వాసం కలగాలి. కొంతమంది సాక్ష్యాలు కూడా చెబుతూ ఉంటారు. నేనండి మాది గ్యాస్ అయిపోయిందండి, గ్యాస్ అయిపోతే యేసుప్రభు వచ్చి బండ బిగించలేడని చెబుతుంది. ఇదండి సాక్ష్యం. గ్యాస్ అయిపోతే యేసుప్రభు వచ్చి నీకు బండ్ల బిగించి వెళ్తాడా? ఒక వాళ్ళ ఆయన డ్యూటీకి వెళ్ళి పాంగులంట, వీళ్ళ ఆయన అంటే వెళ్ళి పాంగులని అంటే యేసుప్రభు వచ్చి ఏమంత ముచ్చట్లు చెబుతాడు. దానికి ఏం పని పాట ఏం లేదు పాపం యేసుప్రభుకి. ఇది పచ్చి అబద్ధాలండి. ఎలాంటి సాక్ష్యాలు కానీ ఎలాంటివి నమ్మొద్దు దయచేసి. ఎందుకంటే మన సత్యాన్ని తెలుసుకోవాలండి. లేకపోతే ఏమవుతుంటే నరకానికి వెళ్ళిపోతాం. ఎవరు ఏది చెబితే అది నమ్మి గనక ఉన్నట్లయితే మనం నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఏడవడం తప్ప ఉన్నది ఏమున్నది. అక్కడ మళ్ళీ నేను భూమి మీదకి వస్తాను, మళ్ళీ మంచి వాక్యం వింటాను, లేదా మళ్ళీ బాప్తిస్మం తీసుకుంటాను, అప్పుడు మారుమనసు పొందుతాను అంటే దేవుడు అవకాశం ఇవ్వడు. ఈ భూమి మీద ఉన్నంత కాలమే మనము మనసు మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళైనా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, కోట్లకు అధిపతి అయినా సరే, ఎవరైనా సరే యేసు రక్తంలో కడగబడపోతే వాళ్ళు విడవబడతారు రెండో రాకడలో. ఇది బల్లగుద్ది చెబుతుంది బైబిలు. ఎవరైనా సరే, ఎంత భక్తిపరుడైనా, వారం చర్చికి వెళ్ళేవాళ్ళైనా, కానుకలు ఇచ్చేవాళ్ళైనా, దేవుడు అంటే నాకు ఇష్టమని నోటి మాటతో చెప్పేవాళ్ళు కూడా పప్పులొడక అక్కడ నీకు అక్కడ క్రియలను బట్టి నీకు అక్కడ దేవుడు నీకు తీర్పు జరుగుతుంది. కొంతమంది యేసుప్రభుని నాకు ఇష్టం అండి, ఎక్కడో దాకా మా బాబాయ్ ఉన్నాడు సత్యబాబాయ్, యేసుప్రభుని నాకు ఫ్యాన్ అంటాడు, కొట్టుకుంటాడు. మళ్ళీ చేసేదేమో అన్ని పనులు చేస్తాడు. ఒకసారి ఆయన ఏం చెబుతున్నాను, యేసుప్రభుని మా అమ్మ పాపం చేసింది మా అమ్మ అంటూ ఉండేవాడు. ఇవన్నీ కూడా చేయకూడదండి. కాబట్టి సరే, ఇప్పుడు ఆరాధన ఎలా చేయాలనేది బైబిల్లో ఎవరిని అడిగితే కరెక్ట్గా చెబుతారండి? యేసుప్రభులు. మనం దేవుని ఎలా ఆరాధించాలనేది ఎవరు కరెక్ట్గా చెబుతారంటే యేసుక్రీస్తుల వారు తెలిసినంత ఇదిగా ఎవరికే తెలియదండి. ఆయన ఏం చెబుతున్నాడో ఇప్పుడు మనం అది చదువుకుందామండి. ఆయన ఏది చెబితే అది చేయాలండి మనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21, 22, 23 వచ్చిన ఒకసారి చదవండి. యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి క్లారిటీ ఇస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుంచి 23 వరకు అండి. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము నువ్వు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. తెలియని దానిని తెలిసిన దానిని మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు వట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. సరిపోద్దండి.
ఈ సందర్భం ఐడియా ఉందండి? ఎవరైనా చెప్పగలుగుతారా? యేసుక్రీస్తు అమ్మ అని ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఒక స్త్రీ. ఎవరామా? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ. మధ్యాహ్నం టైంలో ఆయన నీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్తే అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ అంటే ఎవరండి? సమరయ స్త్రీ అంటే అంటరాని వాళ్ళండి. ఇప్పుడు మనోళ్ళు కూడా కొంతమందిని ఊరుకు బయట పెడతా ఉంటారు, చూసారా? అలాగే ఈ సమరయ స్త్రీ ఆ కాలంలో సమరయ స్త్రీ అంటే అంటరాని వాళ్ళు అనమాట. అందరిలో యూదుల్లో కలనిచ్చేవాళ్ళు కాదు, ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు అనమాట వాళ్ళని. ఆమె ఎవరైనా చూస్తారని చెప్పేసి మధ్యాహ్నం టైంలో 12 గంటల ఆ టైంలో ఆమె నీళ్ళ కోసం వచ్చింది అక్కడికి. నీళ్ళ కోసం వస్తే యేసుక్రీస్తు వాళ్ళు సువార్త చెప్పుకుంటూ వచ్చి అక్కడికి వచ్చేవరకు ఆయనకి దాహం వేసిందంట. అక్కడ ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. బావి దగ్గర కూర్చొని ఈయన దగ్గర నీళ్ళు చేదుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు మామూలుగా సువార్త చెప్పి ఏదో ఆ టైం అక్కడికి వచ్చాడు. వచ్చిన ఆయన దగ్గరికి చాంతాడు అయినా ఉంటాయా ఉండవుగా. ఆ స్త్రీ అంటే ఆమె నీళ్ళ కోసం వచ్చింది కాబట్టి, అక్కడ బావి ఉంది కాబట్టి ఆమె దగ్గర చాంతాడు అదే బకెట్ అది బిందె ఏదో ఉంది, నీళ్ళు తోడుకోవడానికి వచ్చింది. అప్పుడు ఈయన ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, దేవుని ఎలా ఆరాధించాలంటే మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. వాళ్ళకి తెలియంది ఏమిటి, ఈయనకి తెలిసింది ఏంటి? ఈ ఒక్క పాయింట్ మీరు క్యాచ్ చేస్తే మీకు ఈ పాఠం అర్థమైనట్టు. వాళ్ళకి తెలియదని ఈయనకి తెలిసిందని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాత నిబంధనలో తండ్రిని దేవుని ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే ఇప్పుడు దావీదు గారు ఎలాగైతే ఆరాధన చేసేవాళ్ళు అలాగ చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు నృత్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ తంబూరతోనూ సితారతోనూ వాద్యాలు వాయించుకుంటూ చేసేవాళ్ళు అప్పుడు. అందుకని కానీ ఇప్పుడు అలా కాదమ్మా. ఇప్పుడు ఆరాధన అనేది మొత్తం మారిపోయింది. నేను వచ్చాను కదా, యేసుక్రీస్తు నేను వచ్చిన తర్వాత ఆరాధన అనేది మార్చివేశాను. ఇప్పుడు ఎలాగా ఆరాధించాలంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మను ధరించుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి అని చెబుతున్నాడు ఆయన. అప్పుడు యూదులకి బాప్తిసం ఉందండి. వాళ్ళు సున్నతి తీసుకునేవాళ్ళు అండి, సున్నతి చేసేవాళ్ళు అనమాట. సున్నతి అంటారు కదా, అది చేర్చుకునేవాళ్ళు. కానీ మన క్రైస్తవులు మనకి బాప్తిసం తీసుకున్నాం కదా. బాప్తిసం మీకు తెలిసిందని దాన్ని అలాగా పాత నిబంధనలు అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక ఆరాధన వచ్చిందమ్మా, కొత్త ఆరాధన. అదేంటంటే అప్పట్లో కాదు, అప్పుడేమో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధించాలి. ఎవరైనా సరే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాల్సిన, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ యెరూషలేము రావాల్సింది ఆరాధించడానికి. కానీ ఇప్పుడు మాకు తెలిసిన ఆరాధన ఏంటంటే ఆత్మతోనూ, ఆత్మ అంటే పరిశుద్ధాత్మను ధరించుకొని బాప్తిసం తీసుకొని సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అంటే ఏంటండి? నీ వాక్యమే సత్యం. ఆయన వాక్యం కరెక్ట్గా ఉంటామని కొంతమంది బయట వాళ్ళు కూడా ఉంటారండి. కరెక్ట్గా అది కాదు. సత్యము అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యమని అర్థం. దేవుని వాక్యంతోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం తీసుకొని వచ్చి ఆరాధించాలి. ఇది ఇప్పుడు వచ్చే ఉన్నది, మేము చేసేది అది. ఇప్పుడు ఆయన కాకుండా శిష్యులు ఎంతమంది అండి? యేసుక్రీస్తు వరకు శిష్యులు ఎంతమంది? 12 మంది ప్లస్ నేను కలిపి నేను ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నాం. కానీ మీకు నచ్చినట్టుగా పాత నిబంధనలో అలాగ చేసేవాళ్ళు. ఎలా చేసేవాళ్ళు అంటే నాట్యంతోనూ సితారతోనూ ఇలాగ చేసేవాళ్ళు కదా. అది ఇప్పుడు కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు యెరూషలేము దేవాలయంలో కానీ ఆ సీనాయి పర్వతం మీద కానీ అక్కడ మీరు ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆరాధన అనేది మొత్తం మార్చేశాడండి. అంతకుముందు అక్కడ ప్రతి ఒక్కరు యెరూషలేము దేవాలయం వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళగలిగేవాళ్ళు ఉంది. అసలు యెరూషలేము జీవితం మొత్తం మీద కూడా ఒకసారి కూడా వెళ్ళలేము. కానీ దేవుడు మనల్ని సేఫ్ జోన్లో తీసుకొచ్చాడని చెప్పుకోవాలండి. అందరినీ ఎక్కడ కూర్చొని అక్కడే వాళ్ళే ఆరాధన చేసుకుని చక్కగా మనకి ఇక్కడే ఆత్మతోనూ సత్యంతోనూ బాప్తిసం తీసుకొని వాక్యం చదువుకుంటా నన్ను ఆరాధించనని చెప్పాడు. ఇది చాలా సింపుల్గా ఉందండి. ఈ ఆరాధన అనేది మనం చేయాలి అని వాక్యం చెప్పడం జరుగుతుంది. కొన్ని సంపూర్ణం మనస్సు కలగాలి. మనం దేవుని పట్ల భయం భక్తి కలిగి మనం సత్యంతో ఆరాధించాలండి. సత్యం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం చదువుకొని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని మాటలు చదువుకుంటూ మనం ఆరాధన చేయాలి అని
చెప్పడం జరుగుతుందండి. అలాగే మరి దావీదు గారు మరి నాట్యం చేశాడు కదా, ఎవరు పడితే వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు అండి. దావీదు దీనికి ఒక లెక్క ఉందండి. పాత నిబంధనలో నృత్యంతోనూ చేసేవాళ్ళు కదా, వాళ్ళకి ఒక ఆచారం ఉండేదన్నమాట. మనకలాగా పిచ్చి గంతులు కాదండి వాళ్ళు వేసింది. ఇక్కడ ఇప్పుడు వేసే డ్యాన్సులు వేస్తున్నారు స్టేజ్ మీద వేసేవాళ్ళు, వాళ్ళు ఎలా వేస్తారండి, ఎట్లా పడితే అట్లా ఎగురుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, స్టెప్పులు వేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కానీ దావీదు గారు వేసిన డ్యాన్స్ అది కాదండి, ఒక స్ట్రక్చర్తో కూడిన డ్యాన్స్. ఆయన వేసిన డ్యాన్స్ ఎవరు కూడా వేయలేరంట. కూచిపూడి, కథాకళి, ఈ కొన్ని డ్యాన్సులు ఉండవు చూసారా, అలాగే యూదులకు కూడా ఒక డ్యాన్స్ అనేది ఉందన్నమాట ప్రత్యేకంగా. ఆ డ్యాన్స్ వేశాడండి. అది కొన్ని వీడియోలు ఉండే కానీ మీకు చూపించడానికి, కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, కథాకళి కానీ, ఇవి మన భారతదేశంలో కానీ కొన్ని దేశాల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు. కానీ వాళ్ళకు కూడా ఒక సాంప్రదాయం, యూదులకు కూడా ఒక సాంప్రదాయం ఉంది. అదేంటంటే నృత్యం చేసేవాళ్ళు, డ్యాన్స్ చేసేవాళ్ళు. అది ఎలా పడితే అలా చేసేవి కదా, అది నేర్చుకోవడానికి కూడా చాలా టైం పట్టింది అంటండి. అంటే దావీదు గారు వేసింది పిచ్చి గంతులు అనుకున్నారు చాలామంది. దావీదు వల్లనే నాట్యం ఆడదంటే, దావీదు వల్లే నాట్యం వేసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. ఎందుకంటే ఆయన స్కాలర్, దాంట్లో ప్రావీణ్యత కలిగిన వాడు అనమాట. దావీదు గారు ఎలా పడితే అలా డ్యాన్స్ వేయలేదు ఆ రోజున. ఆయన 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నేర్చుకునేవాళ్ళు అంట. అది యూదుల ఆచారం అండి, అది వాళ్ళకి ఇచ్చినటువంటి కట్టడ. కానీ దేవుడే మనకి అది ఏం పెట్టలేదండి. మనకి ఆత్మతోనూ సత్యంతోనూ మీకు సరిపోతాయా, మీరు ఎలా ఆరాధించండి అని చెప్పడం జరిగింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, పాటలు కూడా అప్పుడు ఎవరు పడితే వాళ్ళు పాడేవాళ్ళు కాదండి. మందిరంలో పాటలు కూడా ఎవరు పడితే వాళ్ళు పాడేవాళ్ళు కాదు. ఎవరైతే గొంతు బాగుంటుందో చక్కగా పాడిన పాట పాడుతుంటే అక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఆయన వైపే చూసేవాళ్ళు, అంత బాగా పాడేవాళ్ళు అనమాట. అలాగే దావీదు గారు కూడా పాట పాడుతుంటేనంట చుట్టుపక్కల వాళ్ళందరూ అట్లాగా మైమరిచిపోయి ఆరాధనలోకి వెళ్ళిపోయాడు. అంత మంచి గొంతు అనమాట దావీదు గారిది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన కీర్తనలు రాశాడు కదా. కీర్తనలు ఎన్ని రాశాడండి ఆయన? 150 కీర్తనల్లో అన్నీ ఆయన రాయలేదండి, కొన్ని రాశాడు. మిగతా సొలొమోన్ గారు రాశారు, మోషే గారు రాశారు, ఆసాబ్ గారు రాశారు, కొరహ కుమారులు రాశారు కీర్తనలు. కీర్తనలు అంటే మనకు పక్కన దావీదు గారు అనుకుంటాం కదా, దావీదు గారు కాదు, ఇంకా చాలామంది రాశారు. కానీ ఈ కొన్ని కీర్తనలు దావీదు గారు కూడా రాశారు కదా. ఆయన ఒక పాట రచించేవాడు అండి. పాట రచించి ఎవరు పడితే వాళ్ళతో ఆయన పాడించేవాడు కాదు, ప్రధాన గాయకుల చేత పాడించేవాడు అండి పాట. అది బైబిల్లో ఉందా ఏంటి, మీరు నేను నోటితో చెప్తున్నావా, అది బైబిల్లో ఉందని? బైబిల్లోనే ఉందండి. బైబిల్లో లేదు మనం చెప్పలేము అని చెప్పను నేను. వచ్చిన కూడా చదువుతాను. కీర్తన గ్రంథము 55 అధ్యాయం ఒకసారి చూడండి. ప్రధాన గాయకుని చేత ఆయన పాటలు పాడించేవాడు. ఎవరు పడితే వాళ్ళు, కొంతమంది ఇది చదివిన తర్వాత మీకు కొన్ని విషయం చెప్పాలి. కీర్తనలో 55 అధ్యాయం పైన హెడ్లైన్ చదవండి. ప్రధాన గాయకునికి తంతి వాద్యముల మీద పాడదగినది, దావీదు రచించినది దైవ ధ్యానం. తంతి వాద్యములతో కూడా అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలో కూడా చెబుతున్నాడు ఆయన. చాలా మందికి ఇది తెలియదండి. తంతి వాద్యములతో పాడదగినట్టు పాట రాసేవాడు అనమాట. మరి పాటలు కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు, ప్రధాన గాయకుడు, సింగర్స్ ఉండేవాడు. అప్పుడు పాటలు పాడటానికి సింగర్స్ ఉండేవాడు అనమాట. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది బాగా పాడే వాళ్ళతో పాటలు పాడిస్తున్నారండి, తప్పేం లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మన వాళ్ళు పాటలు పాడుతున్నారు. బయట కాదు, బయట వాళ్ళు కూడా చాలామంది కొన్ని వందల వేల పాటలు పాడటం జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో పాటలు పాడటం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఈ మందిరంలో కూడా ప్రధాన గాయకుల చేత దావీదు గారు పాటలు పాడించేవాడు. ఎవరు పడితే వాళ్ళు పాడేవాళ్ళు కాదు మందిరంలో. ఇంకో విషయం ఏంటి, ఈ రోజుల్లో కూడా మనం కొంతమంది పాటలు పాడుతుంటే చర్చిలో నోరు తెరిస్తే మనకు ఏం మొదలుపెట్టిందా అని అనిపిస్తూ ఉంటుందండి. అలాగా రాగం బాగోనప్పుడు పాడకుండా ఉండటం మంచిదండి అని బైబిల్ చెబుతుంది. ఏమో మైకి పట్టుకుందంటే అమ్మ చంపేసిద్దిగా అన్నట్టుగా కొంతమంది మైండ్లోకి వస్తుందా ఉండదు. మరి పాపం వాళ్ళకి పాట పాడదాం అనిపిస్తుంది, కానీ వినేవాళ్ళు మా కర్మ అన్నట్టుగా ఇక చర్చకు వచ్చాక ఏం పాట అయిపోయిందో కూర్చోవలసిందే, తప్పదన్నట్టుగా కూర్చోవలసిందే. కానీ అట్లా కాకుండా ఏం చేయాలంటే, ఎవరైతే ఇప్పుడు మన మందిరంలో కానీ ఎక్కడైనా సరే బాగా పాటలు పాడుతున్నారు అనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత పాటలు పాడేయాలి. సంఘంలో ఒక 50 మంది 100 మంది ఉండాలనుకోండి,
వాళ్ళలో బాగా పాటలు పాడేది ఎవరంటే ఒక 10 మంది ఆమె పాడగలుగుతారు, మిగతా 90 మంది పాడలేరు. పాడలేని వాళ్ళు వాళ్ళు వదిలేసేటివి. ఎవరైతే బాగా పాడుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ 10 మందిని అయినా సరే చక్కగా బాగా ప్రాక్టీస్ చేయాలండి. పాట అనేది ఎట్లా పడితే అట్లా పాటలు పాడకూడదండి, వినసొంపుగా ఉండాలండి పాట అనేది. ఎవరైనా పాడుతుంటే వినాలనిపించాలి, కానీ ఎప్పుడు ఆపుతాడు బాబు అని అన్నట్టుగా అనిపించకూడదు అనమాట. అందుకని పాట పాడేవాళ్ళు చాలా చక్కగా శ్రావ్యంగా పాడాలి, చెవులకి ఇంపుగా ఉండాలి, కానీ పాట పాడేటప్పుడు వినాలనిపించాలి మనకి. ఎప్పుడు ఆపేస్తాడు అన్నట్టుగా అనిపించకూడదు అనమాట. అందుకని ఇక్కడ దావీదు గారు ఏం చేస్తాం, ప్రధాన గాయకుల చేత పాడించేవాడు అంట పాటలు. ఆయన ఏ రాగం మీద పాడాలి, ఏ ఇన్స్ట్రుమెంట్తో అది ప్లే చేస్తూ పాడాలి అనేది కూడా చూపించేవాడు. మొత్తం ఇన్స్ట్రక్షన్ ముందే ఇచ్చేవాడు అనమాట, ఎలాగ చేయాలి, ఈ పాట ఇలా పాడాలని. కీర్తనలు అంటే ఏంటండి, దానికి అర్థం పాటలు అని అర్థం అనమాట. కీర్తనలు అంటే పాటలు. మరి దావీదు గారు ఎన్నో పాటలు రాశాడండి, పాటలు రాశాడు. మరి ఆయన నృత్యం కూడా ఎలా పడితే అలాగే పిచ్చి కంటే పిచ్చి డ్యాన్సులు వేయలేదండి. దావీదు గారు పిచ్చి డ్యాన్సులు వేయలేదు, చాలా చక్కటి డ్యాన్స్ వేసాడు. కానీ ఈ క్రొత్త నిబంధన వచ్చేవరకు అది అప్లై కాదండి. అది కొంతమంది పాడుతుంటే కామెడీ చేసినట్టుగా, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, యేసు పాటలు ఎట్లా చేస్తున్నారంటే, మన కోయో ఏదో ఆ పాట మన ఈ మధ్య వచ్చిందండి, అది ఏమన్నా యేసు ప్రభువును గణపరిచినట్టుగా ఉందో ఎక్కిరించినట్టుగా ఉందో చెప్పండి. ఎంతో మంది ట్రోలర్స్ కూడా ఎంతో మంది ట్రోల్ చేశారు. కోడిని కోయి అంటే కోడిని కోయిటివి ఏంటో అది యేసుప్రభు పాట లాగా ఉంది అసలు. యేసుప్రభు పాట అది ఆయన పాడిన చర్చలో పాడాడు. అది అట్లాగా దేవునికి అవమానకరంగా పిచ్చి పాటలు పాడకూడదు. చక్కగా మనం పాట పాడితే పాఠం రాకపోతే బాగా నేర్చుకోవాలి, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. 10 సార్లు 20 సార్లు 30 సార్లు 40 సార్లు 50 సార్లు 100 సార్లు అయినా సరే ప్రాక్టీస్ చేసి ఎట్లో అట్లా ఆ పాట అనేది మనం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అంత గొప్పగా పాడాల్సిన అవసరం లేదండి. అదే మనం పాడుతుంటే ఎదటోడికి అర్థమయ్యేటట్టుగా పాడాలి. అది ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడాలంటే మనం వల్ల అయిద్దండి, ఈ జన్మలో అవ్వన పని అది వదిలేసేసుకోవడం. కానీ చాలా అదే నేను చెప్పేది, ఆయన యేసుప్రభు పాటలు కూడా యేసుప్రభు పాటలు చాలా పాడాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం ఎన్ని రకాల పాటలు పాడాడు ఆయన. సినిమాలో పాటలు కాదు, యేసుప్రభు పాటలే చాలా పాడాడు. మళ్ళీ ఈ పాటలు కూడా ఇన్ని సొంపయ్యేటట్టు పాడాడు. ఆయన గాత్రం బాగుంది కాబట్టి అన్ని పాటలు రక్తి కట్టించాడు ఆయన. మనం కూడా పాట పాడుతుంటే మన మందిరంలో పాట పాడుతుంటే అంత కాకపోయినా సరే ఎంతో కొంచెం వినాలి అనేటట్టుగా దానికి ఇబ్బంది పెట్టకుండా మనం పాట కలిగితే చాలు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది అనమాట. ఆయన దావీదు గారు అంటే ఆయన స్కాలర్, సకల విద్యలలో కూడా ఆయన ప్రావీణ్యం కలవాడు అనమాట. అన్ని విద్యలు వచ్చాట, అన్నిట్లో కూడా ఒక మహారాజు అయి ఉండి కూడా ఆయన దేవుడిని అంతగా ఆరాధించాడు. మహారాజు అంటే అసలు ఇప్పుడు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు ఉన్నారు కదండి, మనకులాగా దేవుడు సేవ చేస్తారు వాళ్ళు ఎవరన్నా? దేవుని పాటలు పాడటం కానీ వాయిద్యాలు వాయించడం కానీ చేస్తారా? చేసేవాడు ఒక్కడ కూడా కనపట్లేదండి. ఏదో జగన్ గారు ఏదో అన్నారులే కానీ ఆయన కూడా అంత భక్తి పర్యటంగా కనపట్లేదు ఎక్కడ కూడా. కాబట్టి క్రీస్తుని అంగీకరించాడు అంతే. మిగతా వాళ్ళు అయితే అసలు యేసుప్రభు మాటే వాళ్ళకి నోట్లోకే రాదు అసలు. కానీ మరి దావీదు మహారాజు ప్రవక్త అయ్యాడండి ఆయన. ఎవరండి దావీదు మహారాజు గారు? ప్రవక్త. మనం ఇంకా మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 15-16 వచనంలో ఒకసారి చూడండి. 2 సమూయేలు 6వ అధ్యాయం 15-16 వచనం. 6:15-16 2 సమూయేలు 6:15-16. ఇలాగున దావీదును ఇశ్రాయేలు అందరును ఆర్భటముతోను బాకానాదముతోను యెహోవా మందిరము తీసుకుని వచ్చారు. యెహోవా మందిరము మందసము దావీదు పురమునకు రాక సౌలు కుమార్తెయగు మీకాలు. సరిపోదండి. ఇక్కడ దావీదు గారు డ్యాన్స్ చేశాడని నృత్యం చేశాడని మనం బైబిల్లో చదువుకున్నాం కదా, ఆ వచనం అనేది ఈ వచనాన్ని బట్టే మనకి తెలుస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చదివినప్పుడు క్లారిటీగా వినండి. దావీదు గారు ఏం చేస్తున్నాడు అక్కడ, ఎలా న్యాయం చేసుకుంటూ వస్తున్నాడు అనేది ఇక్కడ రాయపడటం జరిగింది. 15వ వచనం చదవండి. ఇలాగున దావీదును ఏలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ కూడా వాళ్ళందరూ
ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. అదండి, నృత్యం చేసుకుంటా ఆయన ఎగురుకుంటా నృత్యం అంటే ఏదో పిచ్చిగంతులు కాదండి, ఆయన ఒక స్ట్రక్చర్తో వేసేవాడు అన్నమాట డ్యాన్స్. ఆయన ఆరాధన భావంతోనే డ్యాన్స్ చేశాడు. అది ఇప్పుడు క్రొత్త నిబంధనలు అప్లై కాదండి, అది పాత నిబంధన వరకు యూదులకి లేదా ఇశ్రాయేలుకి మాత్రమే అప్లై అవుతుంది, మనకే అప్లై కాదు. అలాగే మోషే గారు కూడా సకల విద్యలలో ప్రావీణ్యుడు అండి. ఆ యూదులు ఇశ్రాయేలు వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకునేవాళ్ళు అండి. అలాగే దావీదు గారు కూడా సకల విద్యా ప్రావీణ్యుడు, ఆయన కూడా నేర్చుకున్నాడు. అలాగే ఇంకొక ఆయన కూడా సకల విద్యా ప్రావీణ్యుడు ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో. ఇంకొక ఆయన చెప్పగలుగుతారా? మోషే గారు అండి. అపొస్తలుల కార్యం 7:2. అపొస్తలుల కార్యము 7:22 ఒకసారి చూడండి. 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలు యందును కార్యములు యందును ప్రావీణ్యుడై ఉన్నాడు. అన్నిట్లో కూడా ఆయన ప్రావీణ్యుడు అంట. ఎవరు? మోషే గారు అన్ని విద్యలు వచ్చినాయి అంటండి. ఆయన ఎవరు నేర్పించారండి ఆయనకి? ఫరో కుమార్తె ఈయన రాజుని చేద్దామని చెప్పేసి మొత్తం నేర్పించింది వాళ్ళ అమ్మగారు అన్నమాట. అంటే పెంపుడు తల్లి, మోషే గారి పెంపుడు తల్లి మోషే గారికి అన్ని విద్యలు నేర్పించిందండి. ఎందుకంటే మహారాజు అనే వాళ్ళకి అన్ని విద్యల్లో కూడా ప్రావీణ్యత అనేది ఉండాలండి. ఎందుకంటే శత్రువుని జయించాలంటే ఈయన పప్పుగాడు అనుకోండి ఏం చేస్తారో పొనుక పెడతారనమాట. అందుకని అన్నిట్లో ఆరితేరిపోయి ఉన్నాడు అనుకోండి, బాణాలు వేయటంలో కానీ అన్నిట్లో కూడా అప్పుడు జయించగలుగుతారనమాట. అందుకని వీళ్ళు మోషే గారు కానీ దావీదు గారు కానీ మామూలు మనుషులు కాదండి, వాళ్ళు చాలా గొప్పోడు కాబట్టి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడండి. తెలుసా? దావీదు గారు అయినా మరి దావీదు గారు అసలు చిన్నప్పుడు ఏం చేసేవాడు? ఆయన వృత్తి ఏంటండి? గొర్రెల కాపరి. గొర్రెలు కాస్తా ఉంటుంటే ఒకసారి సింహం వచ్చిందండి గొర్రెలను తీసుకెళ్ళడానికి. ఇప్పుడు అడవుల్లోకి వెళ్తే చాలా జంతువులు ఉంటాయి కదా, జంతువులు ఉన్నప్పుడు ఏం చేస్తాయి? గొర్రెల మీద పడతాయా లేదా? డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా పడతాయి. ఒకసారి గొర్రెలు తినడానికి సింహం వచ్చిందండి. సింహం వస్తే మనమైతే ఏం చేస్తామండి చెప్పండి? పారిపోవడం. కానీ దావీదు గారు ఏం చేసేది తెలుసా? మనం పేపర్ కనుక చింపుతాం చూసావా, పేపర్ పరా చింపుతాం చూసావా, అట్లాగా ఇటు పట్టుకొని సింహాన్ని చీల్చేసేసాడండి. అంత శక్తి ఆడి నుంచి వచ్చిందండి ఆయనకి, దావీదు గారికి. అసలు సింహాన్ని చూస్తేనే ఆ అరుపులకే మనకి అక్కడి నుంచి అసలు ఎందుకు బురద పాము చూస్తేనే మనం ఉరుకులు పెడతాం, సింహం దాకా కూడా కాదు. ఆయన సింహాన్ని కూడా భయపడలేదండి. సింహం ఎదురించి దాన్ని మన పేపర్ నింపినట్టుగా చింపేసేసి పక్కన పడేసేసాడు సింహాన్ని. అది దావీదు గారు అంటే దేవుడు ఆయనకు తోడేయండి చేయించాడు అన్నమాట. ఈ పనులన్నీ కూడా దేవుడు తోడుంటే మనిషికి అసాధ్యమైనది ఏమీ లేదండి. మోషే గారు ఒకసారి ఐగుప్తుల్ని కానాను దేశానికి తీసుకెళ్లే మార్గంలో వాళ్ళకి మధ్యలో ఏది అడ్డం వచ్చిందండి? ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం మన వల్ల అయిద్దండి? అసలు మనుషుల వల్ల అయితే? కానీ దేవుడు చూసారు మోషే గారి చేత ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి దాంట్లో మధ్యలో 6 నెలల కలగజేసి దాంట్లో నడిపించాడండి ఆయన. చరిత్ర కూడా మధ్యలో రోడ్ వచ్చింది, నీళ్లు మళ్ళీ గోడ కట్టినట్టుగా పైకి ఇటు నీళ్లు ఉండి అండి మధ్యలో కదా దారి. ఒకరి గప్పక్కల మీద పడతాను భయం వేసిందా లేదా నీళ్లు నడుపుతా ఉంటే. కానీ దేవుడి శక్తి చూసారా? ఆయన మామూలు విషయం మనం ఏదో అనుకుంటాం కానీ కొన్ని బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఎందుకు ఈ బతుకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ అట్లా అనుకోకూడదండి. మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. ఒకవేళ మనం ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నా సరే ఆయన పాదాలు పట్టుకుంటే కనుక ఆయన మనల్ని సేఫ్గా తీసుకొస్తాడండి. అది మనకు నమ్మకం అనేది ఉండాలి. పరీక్షిస్తాడండి. ఒక్కోసారి మన పరీక్ష వీళ్ళు నిలబడతారు లేదని పరీక్ష పెడతాడు. కష్టాలు పెట్టేది బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయి అట్లా, అది సాతాను కూడా పెట్టేది.
దేవుడేమో మన పరీక్ష పెడతాడు. టెస్టింగ్. ఇంకో విషయం అండి, మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు ఎంతమంది తెలుసు సమాధానం చెప్పండి. ఏదేని తోటలో అవ్వ ఆదాము గారికి ఆకలి వేసిద్దా? ఒకవేళ అన్నం తినకపోతే చచ్చిపోతారా? అవ్వ ఆదాము గారు ఫస్ట్ కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆకలి మనకులాగా అన్నం తినకపోతే చచ్చిపోతారా లేకపోతే బ్రతిగా ఉంటారా? దేవుడు చెప్పిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఆకలి లేదని. మరి నేను ఇంకో క్వశ్చన్ వేస్తాను, మరి ఈ యొక్క తోటలో ఉన్న అన్ని పండ్లు తినొచ్చు కానీ ఈ ఒక్క పండు మాత్రమే తినొద్దు అని చెప్పాడు. ఆకలి లేనప్పుడు అసలు పండ్లు ఎందుకు తినవన్నాడు, అది ఈ పండు ఎందుకు తినొద్దు అన్నాడు. వాళ్ళకే వ్యవసాయం అంటే ఏంటి అన్ని కూడా తెలిస్తే నెక్స్ట్ జనరేషన్ అసలు వ్యవసాయంతో పని లేదు, అసలు ఆకలే అవ్వతాం. వాళ్ళ పాపం చేయనంత వరకు కూడా ఆకలి లేదు. అసలు దేవుడు ఫస్ట్ మనల్ని ఏం చేశాడంటే పాపం లేని వారు కానీ పుట్టించాడు, ఆదం గారిని అవ్వమ్మ గారిని. కానీ వీళ్ళు పాపం చేయటం వల్ల మనకు పాపం వచ్చింది. మరి పండు ఎందుకు తినమన్నాడు? ఆకలి లేదు కదా. ఇప్పుడు ఆకలి లేనప్పుడు మనం అన్నం తింటామండి. మరి పండ్లు ఎందుకు, అన్ని పండ్లు ఎందుకు తినమన్నాడు? ఈ పండ్లు అన్నిటికీ వాటి టేస్ట్ టైం పాస్ కానీ నా పిల్లలు ఖాళీగా ఉన్నారు కదా అని టైం పాస్ గా ఫ్రూట్స్ వేసాడు, జంతువులకి పేర్లు పెట్టడం అవన్నీ కానీ వాళ్ళకి ఆకలి లేకపోయినా పరీక్ష కోసం చేశాడండి. ఆ పండు ఒక్కటి మాత్రం తినద్దు ఎందుకు చెప్పండి? పరీక్షించడానికి మాత్రమే. వాళ్ళు నిజంగా అసలు ఆ పండు తిన్నా తినకపోయినా, వేరే పండ్లు తినపోయినా మనకులాగా ఆకలి అవ్వదు వాళ్ళకి. వాళ్ళు అమరులు, చావు లేని వాళ్ళు. ఒకవేళ మనం బస్సు గుద్దినా లారీ గుద్దినా మనం చచ్చిపోతాం, కానీ బస్సు గుద్దినా లారీ గుద్దినా ఊరేసుకుని వాళ్ళు చావరు, వాళ్ళకి చావు లేదు. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి వాళ్ళు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఇప్పుడు ఆయన్ని చేశాడు, ఆడమడిసిని దేనికి చేసినట్టు? సాటి అయిన సహకారిగా మనుషుడు ఒంటరిగా ఉండలేడని చెప్పేసి, ఒంటరిగా ఉండలేడు, సాటి అయిన సహకారిగా తోడుగా ఉండడానికి మాత్రం అన్ని పనులు కొద్దిగా ఎదురు కలిసి తిరుగుతూ ఉంటారని అని కలెక్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు మన ప్రపంచం అంతా అదే కాదు. అబ్బాయికి పిల్లలు పడతారా, అబ్బాయి అమ్మాయికి పిల్లలు పడతారా, వీళ్ళ ద్వారా ఇంకా పిల్లల మంది చాలా మంది రావాలని ఆయన కోరిక. పాపం లేకుండానే హవ్వమ్మ గారికి కూడా పిల్లలు పుట్టేవాళ్ళే, ఎప్పుడు పాపం చేయకపోయినా సరే వాళ్ళ చేత. ఆయన అసలు దేవుని అస్సలు కోరిక చెప్పనా, ఆయనకి కొన్ని కోట్ల మంది పిల్లలు కావాలంట. మరి ఎట్లా వస్తారు కోట్ల మంది పిల్లలు? ఇప్పుడు ఆడమగం ఉంటుంది కదా పిల్లలు వచ్చేది. అందుకనే హవ్వమ్మ గారిని అర్థం పుట్టించాడు. మొగాయం దాంట్లో తీసి మళ్ళీ చేసింది మళ్ళీ 3 పిల్లలు అంతేగా. కాబట్టి మనం పాట డైవర్ట్ అవుతుంది. నేను ఇంకో వచనం చూపిస్తానంటే చాలా మంది ఈ వచనం చూపించి చూసారా అన్నట్టుగా చూపిస్తారు. ఆ వచనం కూడా మీకు చూపిస్తున్నాను. కీర్తన గ్రంథము 150వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఈ వచనాన్ని బట్టి కూడా చాలా మంది అపార్థం చేసుకున్నారండి. కీర్తనలో 150వ అధ్యాయం 4వ వచనం. తంబూరుతోను నాట్యముతోను. అప్పుడు ఆరాధన ఎలా చేసేవాళ్ళు ఇక్కడ చెప్తాను, తంబురతోను నాట్యముతోను. చదవండి. తంబూరుతోను నాట్యముతోను ఆయన స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లల గ్రోవులతోను ఆయన స్తుతించుడి. అప్పుడు ఆయన ఎలా స్తుతించేవాళ్ళు అంట? పాత నిబంధనలో తంబురతోను సితారతోను నాట్యముతోను స్తుతించేవాళ్ళంట. అది ఎవరికైనా అప్లై అవుతుందండి? ఈ బైబిల్లో ఈ వచనం చూసి చాలా మంది చూసారా, దావీదు గారు నాట్యంతో ఆరాధించాడు, తంబురతోను సితారతోను ఆరాధించాడుగా, అందుకని మేము చేస్తున్నాం అన్నారు. ఈ వచనం ఇది మనకి అప్లై కాదు, ఇది యూదులకు మాత్రమే అప్లై అవుతుంది ఈ వచనం అనేది. ఈయన చేసి తంబూర వాయించడం వచ్చంట, పిల్లని గ్రోవి వాయించడం వచ్చంట, ఇవన్నీ వచ్చంట దావీదు గారికి. అదే మనకు కావాల్సిన ఈ టాపిక్ కాబట్టి ఆయన సకల విద్యా ప్రావీణ్యుడు. ఎవరు? దావీదు గారు. అన్నిట్లో ప్రావీణ్యం ఉంది. కానీ మరి ఈయన ఆరాధన పాత నిబంధన ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఇంకొకసారి చదవండి. తంబురుతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయనను స్తుతించుడి అని అనేవారికి ఇది చూసారా,
బైబిల్లో రాస్తుండగా మేము దీని ప్రకారం మేము డ్యాన్సులు వేస్తున్నాం, చిందులు వేస్తున్నాం, ఏళ్ళు వేస్తున్నాం అన్నారు. అది వాక్యానుసారం కాదని యేసుప్రభు వచ్చినప్పుడు ఇదంతా కూడా మానిపించేశాడు. ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి కాలం వచ్చిన దాకా కూడా కాదండి, ఆమోసు గారి కాలం వచ్చే వరకైనా ఇవన్నీ కూడా మార్చేశాడు దేవుడు. ఆమోస్ కాలంలోనే అప్పుడే ఆయన మార్చడం జరగదు. మనం ఎలా చెప్పగలుగుతామంటే ఆ వచ్చిన బైబిల్ చదివితే మనకు అర్థం. ఆమోసు గ్రంథము ఒకసారి చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో అక్కడికి వచ్చి ఆమోస్ కాలం ఆయన దగ్గరికి వచ్చే వరకైనా అంత చాలా మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందో అక్కడ చూడండి మీరు. 6:5 స్వరమండలంతోను కలిసి పిచ్చి పాటలు పాడుతున్నారంట. ఇప్పుడు ఆమోస్ కాలానికి పిచ్చి పాటలు పాడుతున్నారంట. దావీదు గారి లాగా పాటలేదంట. దావీదు వల్లే వాయిస్తున్నారు కానీ పాటలు మాత్రం పిచ్చి పాటలు పాడుతున్నారంట. వాయించి వాద్యములను కల్పించుకుంటారు. పాత్రలో ద్రాక్షరసం పోసి సరిపోద్దండి. ఆమోస్ గ్రంథం వచ్చే వరకే వీళ్ళు కూడా దావీదు గారి లాగా నాట్యం చేసి మంచి మ్యూజిక్ కొడదామని ఆరాధిద్దామని అనుకున్నారు. కానీ వీళ్ళకి కుదరక అక్కడికే వీళ్ళకి కుదరకుండా పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నారంట. ఆమోస్ గ్రంథంలోనే పాత నిబంధనలోనే స్టార్టింగ్లోనే వాళ్ళు యూదులు చేసేవాళ్ళు. కొంచెం ముందుకు వచ్చే వరకే వీళ్ళు పిచ్చి పాటలు పాడటం, దావీదు గారి లాగా ఆరాధన చేద్దాం చూశారు. కానీ అక్కడికి వచ్చే వరకు వాళ్ళకి అర్థం కాకుండా పోయింది అనమాట. ఆరాధన ఎలా చేయాలి ఒక క్లారిటీ లేకుండా పిచ్చి పాటలు పాడుతున్నారంట. ఇందా నేను చెప్పాను కదా, ఒకళ్ళు నోరు తెరిస్తే చర్చిలో పాట పాడుతుంది ఎప్పుడు ఆపుతారని ప్రాణం అనేది గుప్పిట్లో పెట్టుకుని చూడాల్సి వచ్చింది అనమాట. అట్లా పాడుతూ ఉంటారు. అట్లా కాకుండా బాగా ప్రాక్టీస్ ప్రార్థన చేస్తుండే ఎప్పుడు ఆపుతున్నా అని కొంతమంది అరగంట చేస్తారు. మాకు ఒక ఆయన ఉన్నాయ్యా ప్రార్థన అనేది ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు సరిపోద్దండి. నుంచోని బీపీ షుగర్ ఉన్న వాళ్ళు దడీలు అక్కడ పడిపోతారు కూడా అసలు. ఇప్పుడు బీపీ షుగర్ లేని 40 దాటిందంటే అన్ని చక్కగా బీపీ షుగర్ అట్లా ఉండకూడదు. ఇంకో వచనం చూపిస్తానండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 20-21 వచనాలు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబురతోను నాట్యముతోను ఆమె వెండికి వెళ్ళగా మిరియాను వారితో కలిసి ఇట్లా పల్లవి ఎత్తి పాడెను యెహోవాను గానం చెయ్యి. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు పాటలు మిరియాము అంటే ఎవరండి? అహరోను వచ్చే మోషే గారి అక్క అహరోను సిస్టర్ గారు. మిరియాము ఈ మాట గుర్తుపెట్టుకోండి. మిరియాము అంటే ఒక ప్రవక్తి. ఆమె మోషే గారికి అహరోను గారికి సిస్టర్. ఆమె కూడా ఏం చేసేదంట? పాటలు పాడేదంట. తంబురతోనూ నాట్యముతోనూ ఆమె కూడా పాటలు పాడుకుని డ్యాన్స్ చేసేదంట. మనం ఇప్పటి వరకు దావీదు గారు ఒక్కళ్ళే అనుకున్నాం, కానీ మోషే గారు అక్క గారు కూడా వీళ్ళే ఏమే కాదు చాలామంది ప్రవక్తలు కూడా డ్యాన్స్లు వేశారండి. అది చాలామందికి తెలియదు ఆ విషయం. కానీ పాత నిబంధనలు అట్లా చేసేవాళ్ళు. ఏమో కూడా మిరియాం గారు కూడా ఏం చేసేదంటే డ్యాన్స్ వేసుకుంటా తంబూరా సితార ఎలాగ పిచ్చి పిచ్చిగా వాయించుకుంటా కాదు, వాళ్ళు వాయిస్తూ ఉంటే వాళ్ళు పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటే అసలు వినేవాళ్ళు చెవులు అటే వెళ్ళిపోయాయంట. వాళ్ళు వేసే డ్యాన్స్ కంటి చూపు అనేది తిప్పుకునేవాళ్ళు కదా, అంత బాగా వేసేవాళ్ళు అనమాట. ఒక స్ట్రక్చర్తో వేస్తారండి డ్యాన్స్. పిచ్చి పిచ్చి గంతులు కాదు డ్యాన్స్. ఇప్పుడు ఈ స్టేజ్ల మీద కొంతమంది వేస్తున్నారు. ఏ డ్యాన్స్ పిచ్చి డ్యాన్సా లేకపోతే మంచి డ్యాన్స్ అండి? ఏం డ్యాన్స్ వేస్తున్నారు? దావీదు గారు కానీ మిరియాం గారు కానీ వాళ్ళు వేసిన డ్యాన్స్ ఏంటంటే ఒక స్ట్రక్చర్తో వేసేవాళ్ళు అనమాట. వాళ్ళు వేస్తుంటే అట్లా చూడాల్సిందే అనమాట. వాళ్ళు మ్యూజిక్ వాయిస్తుంటే ఇక
ఎప్పుడు ఆపుతారు బాబు అనుకోరు, ఇంకెంతసేపు వాయిస్తారన్నట్టుగా అలా వాయించేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు అవి వాయించేవాళ్ళు కానీ తంబోర కానీ సితార కానీ వాయించడం మనకు ఏమైనా వచ్చండి? తంబోర ఏంటో సితార ఏంటో మనకి క్లారిటీ కూడా లేదు కనీసం. వాళ్ళు అవన్నీ కూడా వాయించుకుంటా చక్కటి పాటలు ఇప్పుడు చదవండి మళ్ళీ అర్థమైంది అవి ఏం చేసేది, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. స్త్రీలందరూ తంబోరతో ఇంకో విషయం అంటే ఆమె ఒక్కదే కాదండి, ఒక గ్రూప్ అనమాట. స్త్రీలందరూ కూడా అందరి దగ్గర కూడా సితార తంబోర అందరి దగ్గర ఉండేదండి, ఒకరి దగ్గర కూడా కాదు మంది. చదవండి. స్త్రీలందరూ తంబోరతోను నాట్యముతోను ఆమె వెంబడి వెళ్ళగా మిరియము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడాను. ఒక గ్రూప్ అనమాట, ఒక గ్రూప్ ప్రకారంగా డ్యాన్స్ చేసుకుంటా పాటలు పాడేవాళ్ళు. అది పాత నిబంధనలోని ఆరాధన క్రమము. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇప్పుడు మన యొక్క ఆరాధన ఎలా ఉందంటే, ఆత్మతోను సత్యముతోను నన్ను ఆరాధించాలి. మీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే 2-3 కూడి ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళ నుంచి అక్కడ నేనే వస్తానన్నాడు ఆయన. అప్పుడు యెరూషలేము దేవాలయానికి రావాలండి అందరూ, ఎక్కడైనా సరే వాళ్ళ రూల్. కానీ ఇప్పుడు మనకు యెరూషలేము దేవాలయానికి రావాలని దేవుడు ఆ రూల్ పెట్టలేదు. మనం ఎక్కడుంటే అదే ఎక్కడ యూదులు మొత్తం ఆ చుట్టుపక్కల దేశాలు ఎక్కడున్నా సరే అక్కడికి రావాల్సింది. యెరూషలేము సంవత్సరానికి 3 సార్లు పండుగలు జరుగుతాయండి వాళ్ళకి. ఆ 3 పండుగలు కూడా ఖచ్చితంగా రావాల్సింది చుట్టుపక్కల దేశాలు కూడా. కానీ మనకి దేవుడు ఎంత గొప్ప ఛాన్స్ ఇచ్చాడంటే, మన భారతదేశంలో ఉన్నా సరే 2-3 కూడా ఇప్పుడు మనకు కొద్దిమందిగా కూడా ఎలాగైతే ఆరాధన చేసుకున్నామో ఈ ఆరాధన కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. చివరిగా యేసుక్రీస్తు వారు చేయవన్న ఆరాధన ఏంటో చదువుకొని ముగించేసుకుందామండి. ఒక్కసారి యోహాను సువార్త 4:24 ఒక్కసారి చదవండి. యోహాను సువార్త 4:21-23 ఇక్కడ క్లారిటీ తీసుకొని ముగించేసుకున్నాము. 4:21-23. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మము. అప్పటి వరకు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు దాకా మిరియాం గారు కానీ దావీదు గారు కానీ ప్రవక్తలందరూ కూడా అక్కడ ఆరాధన చేసేవాళ్ళు అండి. కానీ ఇప్పుడు ఆరాధన నేను మారుస్తున్నాను అని చెబుతున్నాడు. ఇప్పుడు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ అనేది యూదుల నుంచే స్టార్ట్ అయింది. ఓకే, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవాలని కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. మా పరిణామంతో స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు ఆరాధన అంతా కూడా అక్కడ జరిగేది, యెరూషలేములో కానీ పర్వతం మీద కానీ జరిగేది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆరాధన అంతా కూడా మార్చేయటం జరిగింది. నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని కానీ డ్యాన్స్లు వేసేవాళ్ళు మాత్రం నాకు వద్దమ్మా, ఆ డ్యాన్స్లన్నీ అక్కడ అయిపోయినాయి. ఇప్పుడు ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను తండ్రిని ఆరాధించాలని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. బాప్తిసం తీసుకొని వాక్యం చదువుకొని చక్కగా పాటలు పాడొద్దని చెప్పట్లేదండి, పాటలు పాడుకోవచ్చు. కాబట్టి పిచ్చి గతులు స్టేజ్ల మీద వేసినట్టుగా మందిరాల్లో కూడా వేస్తున్నారు. మరి ఒకవేళ ఈ పాడటం ఎవరైనా యూట్యూబ్ ద్వారా విన్నవాళ్ళు ఏమనుకుంటారు, కొంతమంది అపార్థం చేసుకుంటారేమో. మరి పెద్ద పెద్ద సేవకులే చేస్తున్నారు కదా, స్టేజ్ల మీద గంతులు వేస్తున్నారు కదా, ఏళ్ళు లేపిస్తున్నారు కదా అంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని బైబిల్ చెబుతున్నా. నా మాటగా నేను చెప్పడం లేదండి. తండ్రి అయిన దేవుడే ఏం చెబుతున్నాడు, మీరు చేస్తున్నది తప్పు. యేసుక్రీస్తు వారు అదే చెబుతున్నాడు అనమాట. అప్పుడు చేశారు, అయిపోయింది ఆరాధన. పాత నిబంధనలు మీరు అలా చేశారు, కానీ క్రొత్త నిబంధన వచ్చే వరకే మొత్తం ఆరాధన అనేది మార్చడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు దేవుడు అల్లరికి కర్త కాదండి, సమాధానానికే కర్త. అల్లరి చేస్తే మాత్రం ఆయన క్షమించడు. ఎవరైతే అల్లరితో చేస్తున్నారో, గోలతో చేస్తున్నారో, ఎగిరెగిరి చేస్తున్నారో, ఉన్నది లేకుండా లేని దానికి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి తండ్రి దేవుడు తీర్పు రోజున వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలి. అలా ఆరాధిస్తేనే తండ్రి దేవుడికి ఇష్టం అంట. మరి ఆయనకి ఇష్టమైన పని చేయాలా లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టు చేయాలండి?
ఎస్, దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో అదే చేయాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం చేసినట్టయితే ఈరలు వేసుకుంటా, గోళ్ళ చేసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, కబ్బులో లాగా చేస్తే దేవుడు మనల్ని క్షమించడు అని వాక్యం చెబుతుందండి. కాబట్టి మనం అందరం కూడా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించి ఆయన్ని మహిమపరిచి ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నానని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రం అయినా ఇప్పటివరకు నీ మాటలు చెప్పాను తండ్రి. మరి చాలా సంఘాలలో కూడా నైనా మరి ఏలలతోనూ గోళలతోనూ ఎగిరెగిరి పట్టాలు ఇలాంటివి చేస్తున్నారు తండ్రి. ఇలాంటివి జరగకుండా ఉండలాగా సహాయం చేయమని అందరూ కూడా ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించి నీ ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీరిని వాళ్ళని వెసులుబాటును కలగజేయమని నేను చిన్న మందిగా కూడా మేము ప్రార్థన చేస్తూ ఉండగా మాకు తోడుకొని నడిపించమని సహాయం చేయమని కాపుదారు వంశంలో వెతను నడుకుంటూ నాయన మరి పిల్లలు చేస్తున్న పనుల్లో కూడా సహాయం చేయమని నాయన వారు చేస్తున్న పని అంతట్లో కూడా నీ హస్తం తోడుకొచ్చి నడిపించమని సహాయం చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని మేమందరం కూడా ఆత్మతోనూ శక్తితోనూ నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి నీకు నచ్చినట్టుగా మేము జీవించే భాగాలను మాకు దయచేసి వెతమలాడుకుంటూ కడకు నువ్వు ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీళ్ళని వాళ్ళని వెసులుబాటును మాకు కలగజేయని వెతమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు చిత్క నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో సకల పరిస్థితులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తోడుకు నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.